ఒకప్పుడు ఒక అందమైన అడవిలో మూషికాసురుడు అనే ఒక పెద్ద ఎలుక ఉండేది. ఆ ఎలుక అంతా నాశనం చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతుండేది. అతను ఇళ్లను పాడు చేస్తాడు, పంటలను తినేస్తాడు, తపస్సు చేసే ఋషులను కూడా ఇబ్బంది పెడుతుండేవాడు. ఋషులు చాలా బాధపడి వినాయకుడిని ప్రార్థించారు. ఓ గణపతి! ఈ ఎలుక మాకు చాలా సమస్యలు తెస్తోంది. దయచేసి మా బాధలు తీర్చండి అని వారు ప్రార్థించారు. వినాయకుడు వారి ప్రార్థనను వినాడు. ఆయన ప్రశాంతంగా అడవికి వచ్చి మూషికాసురుడిని నిలిచేలా చేశాడు. మూషికాసురా! నీ అహంకారం వల్ల ఎంతో నష్టం జరిగింది. ఇది ఆగాలి అని వినాయకుడు చెప్పాడు. మూషికాసురుడు వినకుండా, నన్ను ఆపగలవా అంటూ వినాయకుడిపై దాడి చేశాడు. కాని గణపతి తను పట్టుకోగలిగే పాశంతో తాడు మూషికాసురుడిని బంధించాడు. ఎలుక ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. మూషికాసురుడు తన తప్పు తెలుసుకుని, ఓ ప్రభూ! నన్ను క్షమించండి. నేను ఎప్పుడూ ఇలా చేయను అని వేడుకున్నాడు. వినాయకుడు ఆయనకు క్షమించాడు. నేను నిన్ను క్షమిస్తాను, కాని నువ్వు నా వాహనంగా మారి నాకు సహాయం చేయాలి అని వినాయకుడు చెప్పాడు. మూషికాసురుడు అంగీకరించాడు. అప్పటినుండి ఆయన చిన్న ఎలుకగా మారి వినాయకుడికి వాహనమయ్యాడు. వినాయకుడు ఆ ఎలుకపై కూర్చుని ప్రపంచాన్ని తిరిగి అందరికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ కథలో పాఠం: ఇంత పెద్ద దేవుడికి చిన్న ఎలుక కూడా సహాయం చేస్తుంది. మనం ఎంత చిన్నవారైనా మంచి పనులకు ఉపయోగపడతామని ఈ కథ మనకు నేర్పుతుంది. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి వీడియోను లైక్ చేయండి.